మరోసారి హాట్ టాపిక్ గా మారింది క్లౌడ్ బర్స్ట్ టాపిక్. గంటకి 10 సెంటీమీటర్ల వర్షం ఒకే చోట కేంద్రీకృతమై కురిస్తే అది క్లౌడ్ బర్స్టే. TV9 తో వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు మాట్లాడారు. క్లౌడ్ బర్స్ట్ ఎఫెక్ట్ ఎక్కువగా కొండలు, పర్వత ప్రాంతాల్లో ఉంటుంది. అర్ధ గంటలో 5 సెంటీమీటర్ల వర్షం పడినా అది క్లౌడ్ బర్స్ట్ కిందకే వస్తుందని, 3 ఏళ్ల క్రితం తెలంగాణలోనూ క్లౌడ్ బర్స్ట్ తో వరదలు వచ్చాయని స్పష్టం చేశారు. ఇప్పుడు వాయనాడ్ వరదలకు వాతావరణ మార్పులే కారణమంటున్నారు ధర్మరాజు. వాయనాడ్లో తక్కువ వ్యవధిలో ఎక్కువ వర్షపాతం పడింది. సో ఒకే ప్రాంతంలో భారీ వర్షం కురవడంతోనే కొండ చర్యలు విరిగిపోయి ఎక్కువ నష్టం జరిగింది అంటున్నారు ధర్మరాజు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు వెల్లడించారు. ఇక్కడ క్లౌడ్ బర్స్ట్ వంటి వాతావరణం ప్రస్తుతం అయితే లేదంటున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. బస్ట్ అంటే అది ఏ విధంగా ఏర్పడుతుంది, దానికి సంబంధించిన వివరాలను వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి, అది ఏ విధంగా ఏర్పడుతుంది సార్? క్లౌడ్ బస్ట్ జనరల్గా క్లౌడ్ బస్ట్ అనగానే మేఘ విస్ఫోటనం అని అంటారు. ఇది జనరల్గా ఒక చిన్న జాగ్రఫికల్ ఏరియాలో గంటకి ఒక 10 సెంటీమీటర్ల వర్షపాతం అంతకంటే ఎక్కువ కనుక ఒక చిన్న పరిమాణంలో ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కనుక పడింది అనుకోండి, అక్కడే కేంద్రీకృతమై ఉన్నప్పుడు దాన్ని క్లౌడ్ బస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్కువ కుంభపోత వర్షం అనేది ఒకే తక్కువ జాగ్రఫికల్ ఏరియాలో కేంద్రీకృతం అవ్వడం వల్ల దీని యొక్క ఇంపాక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. జనరల్గా తెలంగాణలో క్లౌడ్ బస్ట్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటారు. ఇన్ జనరల్గా ఈ క్లౌడ్ బస్ట్ అనేవి ఎక్కడైతే ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఉంటుందో, కొండలు కానీ పర్వత శిఖరాలు, ఈ యొక్క ఏరియాస్లో మనకి ఎక్కువ కుంభవృష్టి వాతావరణ వానలు అనేవి అంటాం. ఇన్ జనరల్గా ఈ ఓరోగ్రాఫిక్ ఎఫెక్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ మనకి ఎక్కువ ఈ యొక్క కుంభపోత వర్షం అనేది కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఒక గంటలో 5 సెంటీమీటర్లు కూడా, ఒక అర్ధ గంటలో కూడా 5 సెంటీమీటర్లు పడినా కూడా అలాంటి కండిషన్లో కూడా ఈ యొక్క క్లౌడ్ బస్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. తెలంగాణ కన్సర్న్లో మనకి గత 2-3 సంవత్సరాల్లో ఒకసారి మాత్రం మనకి అప్పుడు మనకి తెలంగాణలోకి రాష్ట్రం అంతా కూడా కొంచెం వరదలు కూడా వచ్చిన అవకాశాలు కూడా చూసాము. సో ఎప్పుడైతే మాన్సూన్ అనగానే మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కడైతే మాయిశ్చర్ అనేది ఈ యొక్క తేమ అనేది ఒకే ఏరియాలో కేంద్రీకృతమై ఉంటుందో అప్పుడు మనకి అధికమైన వర్షాలు కురవడం వల్ల వచ్చే అవకాశాలు అయితే మనకి ఉన్నాయి. కృత్రిమంగా క్లౌడ్ బస్ట్ని సృష్టించే అవకాశం ఉందంటారు. అంటే ఇన్ జనరల్గా కృత్రిమైనటువంటి వర్షం అని కానీ ఆర్టిఫిషియల్ రెయిన్స్ అని కానీ ఒక చోట ఉన్నటువంటి తేమగాలన్నింటినీ ఇంకొక చోటకి మనం లాగుతూ ఉంటాం. ఇన్ జనరల్గా దానివల్ల వాతావరణ యొక్క ప్రభావం అయితే ఒక చోట పడవలసినటువంటి ప్రభావాలు అయితే ఉంటాయి. ఇన్ జనరల్గా ఈ ఆర్టిఫిషియల్ రెయిన్స్ అనేవి చాలా కాస్ట్తో ఖర్చుతో కూడుకున్నటువంటివి కాబట్టి ఒక చోట ఉన్నటువంటి తేమని ఇంకొక చోటకి లాగడం అనేది కూడా పర్యావరణాన్ని ఒక విధంగా మనం హాని చేసిన వారం అవుతాం. రాగలే 2-3 రోజుల్లో తెలంగాణలో ఏ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే రాగల 2 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరియు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు మాత్రం ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. నీలగిరి పర్వతాలు, తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ వల్ల ఈ యొక్క పరిమాణ ఆకృతిని బట్టి ఇక్కడ మనకి పడినటువంటి వర్షం అనేది, తర్వాత ఈ యొక్క హ్యూమన్ చేంజెస్, క్లైమటాలజికల్ చేంజెస్ ఏవైతే అక్కడ జరిగాయో ఇవన్నీ కూడా ఒక ఫ్యాక్టర్ అని కనుక మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కుంభపోత వర్షం అనేది ఆ పర్టికులర్ ఏరియాలో కేంద్రీకృతం అవ్వడం వల్ల ఇందాక చెప్పినట్టు మాన్సూన్ అనగానే మాయిశ్చర్ విండ్ అనేసి అంటాం. ఇన్ జనరల్గా ఇక్కడ గంటకు చాలా వేగంతో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కూడా కొండ ఛాయలు ఇరిగిపోవడం. ఇన్ జనరల్గా ఇక్కడ జరిగింది ఏంటంటే కొండ ఛాయలు ఇరిగి పడిపోయినాయండి, ల్యాండ్ స్లైడ్స్ అనేసి అంటాం. ఇన్ జనరల్గా హై ఇంటెన్సిటీ ఆఫ్ ఫ్లో అనేది ఇక్కడ జరిగింది అనేసి చెప్పుకోవచ్చు మనం. గంటకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బస్ట్గా అంటారని, దాదాపు ఎక్కువగా కొండ చర్యలు ఉన్న ప్రాంతాల్లో క్లౌడ్ బస్ట్ అవుతుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.